హలో గాయ్స్ 2024 ఫినిష్ అయిపోతుంది. యాజ్ ఏ మూవీ లవర్‌గా నీకిష్టమైన మూవీ ఏంటి అని అడిగితే నేను అన్ని మూవీస్ నేమ్స్ చెప్తాను. కాబట్టి అలా కాకుండా 2024లో ఎన్ని మూవీస్ హిట్ అయ్యాయి, ఎన్ని మూవీస్ ఫ్లాప్ అయ్యాయో లిస్ట్ మొత్తం మీకోసం తీసుకొచ్చేసాను. యాక్చువల్లీ నేను ఈ వీడియోలోనే హిట్ మూవీస్, ఫ్లాప్ మూవీస్ కవర్ చేయడానికి ట్రై చేశాను గాయ్స్. బట్ వీడియో చాలా లెంత్ అవుతుంది. అందుకే నేను కట్ చేసి ఈ వీడియోలో ఓన్లీ హిట్ మూవీసే చేశాను. ఒకవేళ నేనేమైనా మూవీని మిస్ చేసున్నా, ఒక హిట్ మూవీని ఫ్లాప్ అని చెప్పినా, ఫ్లాప్ మూవీని హిట్ అని చెప్పినా మీరు నాకు కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. ఓకే. మన తెలుగు ఆడియన్స్‌కి సంక్రాంతి ఎంత స్పెషలో అందరికీ బాగా తెలుసు. మూవీ లవర్స్‌కి ఇంకా బాగా తెలుసు. అలాంటి టైంలో రిలీజ్ అయిన సినిమానే 'హనుమాన్' సినిమా. ఎలాంటి ఎక్స్‌పెక్టేషన్ లేకుండా రిలీజ్ అయిన ఈ సినిమా హీరో తేజగా ప్రశాంత్ వర్మ డైరెక్షన్‌లో వచ్చిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ ఆఫ్ ది ఇయర్‌గా నిలిచింది. ఏకంగా 300 క్రోర్స్‌ని కలెక్ట్ చేసి పెట్టింది అండ్ బెస్ట్ మూవీ ఆఫ్ ద ఇయర్‌గా నిలిచింది. యాక్షన్ అండ్ అడ్వెంచర్‌లో తెరకెక్కిన ఈ సినిమా తెలుగు సినిమాకి మంచి పేరు తీసుకొచ్చి పెట్టింది అండ్ తేజ కెరియర్‌లో బెస్ట్ మూవీగా నిలిచింది. అండ్ నెక్స్ట్ మూవీ 'నాసామిరంగ'. ప్రతి సంక్రాంతికి బరిలోకి దిగే కింగ్ నాగార్జున గారు ఈ సంక్రాంతికి కూడా 'నాసామిరంగ' సినిమాని తీసుకొచ్చారు. సినిమా వరాలు అనే క్యారెక్టర్‌తో హైలైట్ అయ్యి ఆడియన్స్‌కి ఎంతో దగ్గరైంది. అండ్ సంక్రాంతికి తెలుగు ఆడియన్స్ అంతా ఫ్యామిలీ మూవీస్‌ని ఎలా అయితే ఇష్టపడతారో ఈ సినిమా కూడా యాజ్ ఇట్ ఈజ్ అలానే తెరకెక్కి ప్రేక్షకుల అభిమానాన్ని సంపాదించుకుంది. అండ్ నెక్స్ట్ మూవీ 'గుంటూరు కారం'. సూపర్ స్టార్ మహేష్ బాబు అండ్ త్రివిక్రమ్ డైరెక్షన్‌లో వచ్చిన ఈ సినిమా ఎంతో ఎక్స్‌పెక్టేషన్స్‌తో రిలీజ్ అయింది. స్టోరీ రొటీన్‌గా ఉండడంతో ప్రేక్షకుల్ని అంత ఆకట్టుకోలేకపోయినా 'కుర్చీ మడతబెట్టే' సాంగ్‌తో ఆడియన్స్‌ని ఒక ఊపు ఊపేసిందని చెప్పాలి. అన్ని రకాల ఆడియన్స్‌ని మెప్పించకపోయినా స్టోరీ రొటీన్‌గా ఉందని అబోవ్ యావరేజ్ టాక్ వచ్చినా సరే ఈ సినిమాలో మహేష్ బాబు గారి యాటిట్యూడ్ అండ్ హిస్ క్యారెక్టర్ అండ్ హిస్ వే ఆఫ్ టాకింగ్ అనేది ఆడియన్స్‌ని ఎంతో మెప్పించింది. అండ్ నెక్స్ట్ మూవీ 'ఊరు పేరు భైరవకోన'. సందీప్ కిషన్‌కి ఈ సినిమా కమ్‌బ్యాక్ మూవీ అని చెప్పాలి. నార్మల్‌గా రిలీజ్ అయిన ఈ సినిమా ఎలాంటి ప్రమోషన్స్ లేకుండా రిలీజ్ అయిన ఈ సినిమా మాత్రం బ్లాక్ బస్టర్ మూవీగా నిలిచింది. 'ఊరు పేరు భైరవకోన' అనే స్టోరీతో తెరకెక్కిన ఈ సినిమా సందీప్ కిషన్‌కి మంచి పేరు తెచ్చిపెట్టడమే కాకుండా బ్లాక్ బస్టర్ ఆఫ్ ది ఇయర్‌గా నిలిచింది. అండ్ ఈ మూవీలో అందరికీ తెలిసిన ఒక ఫేమస్ సాంగ్ నాకు కూడా ఫేవరెట్. అండ్ నెక్స్ట్ మూవీ 'డీజే టిల్లు'. 'డీజే టిల్లు స్క్వేర్'. 'డీజే టిల్లు' ఎంత సూపర్ హిట్ అయిందో, బ్లాక్ బస్టర్ అయిందో అందరికీ తెలుసు. అండ్ 'డీజే టిల్లు 2' కూడా అదే ఎక్స్‌పెక్టేషన్స్‌తో రిలీజ్ అయ్యి ఆడియన్స్ దగ్గర నుంచి అంతే రెస్పాన్స్‌ని సంపాదించుకుంది. అండ్ నెక్స్ట్ మూవీ 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి'. ఈ మూవీని నేను చూడలేదు గాయ్స్. థియేటర్‌లో నేను చూడలేదు. నేను ఓటీటీలో చూశాను. బట్ ఈ మూవీ నాకు నచ్చింది. కానీ ఈ మూవీ హిట్ టాకే వచ్చిందని నేను అనుకుంటున్నాను నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ వరకు. సో, ఎలాంటి ఎక్స్‌పెక్టేషన్స్ లేకుండా రిలీజ్ అయిన ఈ సినిమా 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' ఇందులో కూడా ఒక ఫేమస్ సాంగ్ ఉంది. ఆ సాంగ్ కూడా సూపర్ హిట్ అయ్యి మూవీ కూడా ఒక అబోవ్ యావరేజ్ టాక్ తెచ్చుకొని హిట్ లిస్ట్‌లోకి వచ్చేసింది. అండ్ నెక్స్ట్ మూవీ 'అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్'. ఈ సినిమా కూడా నేను ఓటీటీలోనే చూడడం జరిగింది. ఈ సినిమా కూడా నాకు చాలా బాగా నచ్చింది. అండ్ సుహాస్ కెరియర్‌లోనే బెస్ట్ మూవీగా నిలిచిన ఈ సినిమా కూడా బ్లాక్ బస్టర్ టాక్‌ని సంపాదించుకొని ఆడియన్స్‌కి ఇంకొంచెం దగ్గరయ్యాడు మన హీరో సుహాస్. అండ్ నెక్స్ట్ మూవీ వన్ అండ్ ఓన్లీ రెబెల్ స్టార్ 'కల్కి'. ఈ సినిమాని నేను 3 టైమ్స్ చూశాను గాయ్స్. ఎందుకు చూసారా అంటారా? మీరు కూడా చూసే ఉంటారులే. ఈ సినిమా మాత్రం నాకు చాలా అంటే చాలా చాలా నచ్చింది. ఫుల్ ఆఫ్ ఎక్స్‌పెక్టేషన్స్‌తో పాన్ ఇండియాలో వరల్డ్ వైడ్‌గా రిలీజ్ అయిన ఈ సినిమా నాగశ్విన్ డైరెక్షన్‌లో అద్భుతమైన విజువల్స్, గ్రాఫిక్స్ అండ్ అర్జున్ పాత్రలో విజయ్ దేవరకొండ, మన కర్ణ పాత్రలో ప్రభాస్ అండ్ అశ్వత్థామ పాత్రలో అమితాబ్ బచ్చన్ గారు సూపర్ హిట్ యాక్షన్స్‌తో రిలీజ్ అయిన ఈ సినిమా అదే బ్లాక్ బస్టర్ ఆఫ్ ది ఇయర్‌గా కూడా నిలిచి అండ్ వరల్డ్ వైడ్‌గా 1000 క్రోర్ అబోవ్ కలెక్షన్‌ని కలెక్ట్ చేసింది. అండ్ మరోసారి మన పాన్ ఇండియా, ఓన్లీ టాలీవుడ్, ఓన్లీ తెలుగు సినిమా అని మళ్ళీ ప్రూవ్ చేసింది 'కల్కి' సినిమా. 'కల్కి ద యూనివర్స్' పార్ట్ 2 కోసం మీరు కూడా వెయిటింగ్ కదా! నేను కూడా వెయిటింగ్. అండ్ నెక్స్ట్ మూవీ 'తంత్ర'. వర్కింగ్ డేస్‌లో వచ్చిన ఈ 'తంత్ర' మూవీ ఫుల్ ఆఫ్ హర్రర్ మూవీగా వచ్చిన ఈ సినిమా పర్లేదు బానే ఉంది. అండ్ హిట్ టాక్ కూడా తెచ్చుకుంది సినిమా. యావరేజ్ కాదు, సినిమా హిట్ అయింది. అండ్ సినిమా కూడా బావుంది గాయ్స్. మీరు చూడకపోతే ఒకసారి 'తంత్ర' సినిమాని చూసేయండి. అండ్ నెక్స్ట్ తెలుగు సినిమా 'గీతాంజలి'. 'గీతాంజలి' ఎంత బ్లాక్ బస్టర్ అయిందో మనందరికీ తెలుసు. అండ్ అదే ఎక్స్‌పెక్టేషన్స్‌తో రిలీజ్ అయింది. 'గీతాంజలి' మళ్ళీ వచ్చింది
ఇట్స్ నేమ్ గీతాంజలి 2. ఈ సినిమా ఎక్స్పెక్టేషన్స్ అంత రీచ్ అవ్వకపోయినా కూడా గీతాంజలిలానే ఎంటర్టైన్ చేసింది అండ్ హిట్ టాక్ని కూడా తెచ్చుకుంది. అండ్ నెక్స్ట్ మూవీ విజయ్ సేతుపతి హీరోగా నటించిన మహారాజా సినిమా తమిళ్లో, మలయాళంలో అండ్ తెలుగులో కూడా రిలీజ్ అయింది. ఈ సినిమా చాలా అంటే చాలా బాగుంది గాయస్. మీరు చూడకపోతే మళ్ళీ ఒకసారి చూసేయండి. చాలా అంటే చాలా బాగుంది. వెల్ స్క్రిప్టెడ్, వెల్ స్క్రీన్ ప్లే, సూపర్ స్టోరీ. చాలా అంటే చాలా బాగుంది. ఒక తండ్రి కూతురు మధ్య జరిగే ఒక సన్నివేశాలు కానీ, ఆ సీన్స్ కానీ మూవీ చాలా బాగుంటుంది. అండ్ మూవీ టాక్ కూడా అంతే బాగుంది. బ్లాక్ బస్టర్ మూవీగా నిలిచింది. అండ్ తెలుగులో కూడా ఈ మూవీకి మంచి కలెక్షన్స్ వచ్చాయి. విజయ్ సేతుపతి గారి యాక్టింగ్ అయితే ఈ సినిమాలో చెప్పక్కర్లేదబ్బా, చెప్పక్కర్లేదు అంతే. ఐ మీన్ అంత బాగా యాక్ట్ చేశారు ఆయన. అండ్ నెక్స్ట్ మూవీ వచ్చేసాం. ఏంటి వచ్చేసింది అనుకుంటున్నారా? అలా ఏం లేదు గాయస్. ఇవన్నీ రీసెంట్గా చూసిన మూవీస్. నాకు ఆ ఎగ్జైట్మెంట్ ఇంకా పోలేదు, అందుకే అలా అన్నా అనమాట. అండ్ నెక్స్ట్ మూవీ ఈస్ అమరన్. సాయి పల్లవి హీరోయిన్గా అండ్ శివకార్తికేయ హీరోగా నటించిన అమరన్ సినిమా మీకు ఇంకా గుర్తుంది కదా? ఏంటా గుర్తుందా అనుకుంటున్నారా? అదే గాయస్, అమరన్ సినిమాలో సాయి పల్లవి పేరు ఇందు. ఇందు అని ఎందుకు చెప్తున్నానంటే, ఈ సినిమాలో నాకు నచ్చిన ఒకే ఒక్క ఫేవరెట్ క్యారెక్టర్ సాయి పల్లవి. అండ్ మనం సాయి పల్లవి ఫ్యాన్స్ అనుకో. అండ్ ఈ సినిమా నాకు చాలా బాగా నచ్చింది. అండ్ రియలిస్టిక్గా తెరకెక్కిన ఈ సినిమా అందరూ ఆడియన్స్ని మెప్పించి అండ్ సాయి పల్లవి యాక్టింగ్, శివకార్తికేయ యాక్టింగ్తో రియల్ స్టోరీని మనకి రీల్ మీద చూపించారు. అండ్ ఈ సినిమా ఆడియన్స్ ప్రేమతో బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచింది. అండ్ నెక్స్ట్ మూవీ లక్కీ భాస్కర్. యూట్యూబ్తో నాకు కూడా లక్ వచ్చేస్తే బాగుండు. ఈ సినిమా ఎలా ఉందంటే అలా ఉంది. చూసారా గాయస్? పక్కా చూసే ఉంటారు. ఈ సినిమా చాలా అంటే చాలా బాగుంది. మన మిడిల్ క్లాస్ లైఫ్ని యాజ్ టీజ్గా చూపిస్తుంది. అలానే మన ఫీలింగ్స్ ఎలా ఉంటాయి, మన ఆలోచనలు ఎలా ఉంటాయి, అండ్ మన ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయి, ఆ ప్రాబ్లమ్స్ వల్ల మన డెసిషన్స్ ఎలా ఉంటాయి అనేది ఈ సినిమాలో డైరెక్టర్ మనకి కళ్ళకు కట్టినట్టు తెర మీద చూపించారు. అండ్ దుల్కర్ సల్మాన్ స్క్రిప్ట్ సెలెక్షన్ అంటే నాకు ఎప్పుడు చాలా ఇష్టం. చాలా బాగా స్క్రిప్ట్ని సెలెక్ట్ చేసుకుంటారు. అండ్ అదే విధంగా ఉంది ఈ సినిమా కూడా. నాకైతే సూపర్గా మిడిల్ క్లాస్ బ్యాంక్ ఎంప్లాయీ లైఫ్ ఎలా ఉంటుందో ఆ కథ పరంగా తెరకెక్కించిన ఈ సినిమా ఆడియన్స్కి ఎంతగానో నచ్చింది. అండ్ 2024 ఎండింగ్లో బ్లాక్ బస్టర్ మూవీగా నిలిచింది. అండ్ నెక్స్ట్ మూవీ సత్యదేవ్ హీరోగా నటించిన సినిమా జీబ్రా. అండ్ ఇందులో మలయాళం స్టార్ కూడా ఉన్నారంట. నాకు సినిమా చూసిన తర్వాత ఆయన యాక్టింగ్ నచ్చిన తర్వాత తెలుసుకున్నా ఆయన మలయాళంలో ఒక హీరో అని, స్టార్ అని. అండ్ ఈ సినిమా సత్యదేవ్కి కమ్బ్యాక్ మూవీ అని చెప్పొచ్చు. అండ్ సూపర్ హిట్ టాక్ తెచ్చుకోవడమే కాకుండా బ్లాక్ బస్టర్గా నిలిచింది 24 ఎండింగ్లో. అండ్ ఈ సినిమా కూడా సేమ్ బ్యాంక్లో జరిగే క్రైమ్స్. మనకు తెలియని ఇన్ఫర్మేషన్ నేను ఈ సినిమా చూసి చాలా తెలుసుకున్నా. బ్యాంక్ గురించి నాకు అంత తెలీదు. అండ్ చాలా బ్యాంక్లో జరిగే క్రైమ్స్ అండ్ ఒక చిన్న అకౌంట్ నెంబర్ తప్పవడం వల్ల ఈ సినిమా అంతా దాని చుట్టూనే రన్ అవుతుంది కదా. నాకు కూడా చాలా థ్రిల్లింగ్ అనిపించింది ఈ సినిమా కూడా మీరు చూడకపోతే చూసేయండి. అండ్ నాకు కూడా ఈ సినిమా బాగా నచ్చింది. అండ్ సత్యదేవ్ కమ్బ్యాక్. నెక్స్ట్ మూవీ దివాళీ సెలబ్రేషన్స్ అన్నీ ఈసారి ఈ 4 సినిమాలతో పూర్తయిపోయిందనమాట. ఆ సినిమా ఏంటో మీకు కూడా గుర్తే వచ్చి ఉంటుంది కదా. ఖా. సినిమా పేరే ఖా. కిరణ్ అబ్బవరం హీరోగా నటించిన ఈ సినిమా తనే స్టోరీ సెలెక్ట్ చేసుకొని తనే సొంతగా కష్టపడి ఈ సినిమా రిలీజ్ చేయడానికి ఎంతో ట్రై చేశారంట. ఆయన ప్రతి ఇంటర్వ్యూలో, ప్రీ రిలీజ్ ఈవెంట్లో మొత్తం చూసే ఉంటారు మీరు కూడా. అండ్ ఈ సినిమా కూడా చాలా అంటే చాలా బాగుంది. వెల్ స్క్రిప్ట్ రైటింగ్ అండ్ ఎండింగ్లో వచ్చే ట్విస్ట్ మాత్రం సినిమా అదిరిపోయింది. అండ్ బ్లాక్ బస్టర్ ఆఫ్ ది దివాళీగా నిలిచింది ఈ సినిమా కూడా. నెక్స్ట్ దిస్ ఈజ్ జాతర అంతే. పుష్పరాజ్ జాతర సినిమా రివ్యూ ఇచ్చేసాం కదా మనం ఆల్రెడీ. సినిమా ఎలా ఉందంటే అలా ఉంది. సూపర్. ఆల్రెడీ 1000 crore కలెక్ట్ చేసేసింది ఈ సినిమా. మీరు కూడా చూసే ఉంటారు. చూడకపోతే సినిమా చూసేయండి. ఐఎమ్ వెయిటింగ్ ఫర్ పుష్ప ది ర్యాంపేజ్, పుష్ప 3. అండ్ ఈ సినిమా చాలా అంటే చాలా బాగుంది. అల్లు అర్జున్ యాక్టింగ్, రష్మిక యాక్టింగ్, ఫాయిజ్ ఫజిల్ గారి యాక్టింగ్ అండ్ సుకుమార్ డైరెక్షన్ చించి పడేశారు. అండ్ మీకు తెలియని ఇంకో సీక్రెట్ చెప్పనా, తెలుగులో కన్నా హిందీలో ఈ సినిమా దుమ్ము దులిపేస్తుంది. అంత బాగా ఆడుతుంది గాయస్ ఈ సినిమా. ఓకే, పార్టీ ఉంది, పుష్ప పార్టీ ఉంది. ఈ సినిమాని మీరు ఇంకా చూడకపోతే చూసేయండి. పుష్పరాజ్ వరల్డ్ని మీరు కూడా ఎక్స్పీరియన్స్ చేయండి. 3 hours పుష్పరాజ్తో మీరు కూడా ట్రావెల్ చేస్తారనమాట వైల్డ్ ఫైర్లో. నెక్స్ట్ అయిపోయినాయి గాయస్. నాకు తెలిసినంత వరకు అన్ని మూవీస్ని కలెక్ట్ చేశాను. ఇండియన్ 2 చెప్పవేంటి? ఇండియన్ 2 ఎక్కడొస్తుంది గాయస్?
ఫ్లాప్స్‌లో వస్తదా? హిట్స్‌లో వస్తదా? మీరే కామెంట్ చేసేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ నేనేమైనా మిస్ చేసుంటే దయచేసి నాకు కామెంట్ చేయండి గాయ్స్. లైక్ చేయండి గాయ్స్. ఓకే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకేమైనా కంటెంట్ కావాలన్నా, మీకేమైనా సినిమా పరంగా ఇన్ఫర్మేషన్ కావాలన్నా కూడా నాకు కామెంట్ చేయొచ్చు. ట్రై చేస్తున్నా, బట్ మీకు ఇన్ఫర్మేషన్ మాత్రం జెన్యూన్‌గా ఇస్తా. రాంగ్ ఇన్ఫర్మేషన్ అయితే మాత్రం ఇవ్వను. నెక్స్ట్ మన వీడియో ఏంటో తెలుసు కదా, 2024 ఫ్లాప్స్ వస్తుంది, అందులోనే వస్తాయి మహా సినిమాలన్నీ. అండ్ మీకు 2024 ఫ్లాప్ మూవీస్ లిస్ట్ కావాలంటే మీరు కూడా నాకు కామెంట్ చేయండి. నేనేమైనా మిస్ చేసి ఉంటే కామెంట్ చేయండి. నేనేమైనా చెప్పాలంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.